ప్రస్తుతానికి తప్పించుకున్నా. నాన్నగారు రాలేదేటి? ఆయన ధ్యానం చేస్తున్నా. ఏంటి ధ్యానం చేస్తున్నారా? ఎప్పుడూ లేంది కొత్తగా ధ్యానం చేయడం ఏంటి? ఈయన మొహం చూడడం ఇష్టం లేక ఆయన ధ్యానంలోకి వెళ్ళి ఉంటారులేండి. ఈయన వస్తారులేండి. వేసిన పంచులు చాలు, వెళ్దారా? వస్తానమ్మా. వాళ్ళతో పరిచయం పెంచుకుంటే 1-2 సార్లు రావచ్చు. ఆ ప్రాసెస్లో ఏదో రోజు ఉంగరం నొక్కేయచ్చని నేను ప్లాన్ చేసుకుంటే వీళ్ళేంట్రా ఛీ అన్నారు అంటే ఫీల్ అవుతారు. కానీ చిన్న ఉంగరం కోసం ఇక్కడ దాకా వచ్చి వీళ్ళతో మాటలు పడాలండి? పిచ్చోడా, అదేమన్నా అల్లాటప్ప ఉంగరం అనుకున్నావా? మా అత్తగోరు తన పెళ్ళికి చేయించుకున్న ఉంగరం. దాన్ని నమ్మితే తక్కువలో తక్కువ 25 లక్షలు వస్తాయి. ఏంటి 25 లక్షలా? మరే అందుకేగా ఈ తెప్పలన్నీ. తిట్లు తినడంలో తప్పు లేదులేండి. కాకపోతే ఉంగరం కొట్టేయడానికి వేరే రూట్ ఆలోచించండి. ఏంటమ్మా అన్నిసార్లు పిలిచావు? నా కోసం ఎవరైనా వచ్చారా? ఇదేంటి, లీలాకృష్ణ ఉన్నంతసేపు పైనే ఉన్నారు, అతను వెళ్లిన మరుక్షణమే హాల్లోకి వచ్చారంటే గతంలో లీలాకృష్ణ గారికి నాన్నకి మధ్య ఏమైనా జరిగిందా? అందుకే అతను కనపడకుండా దాక్కున్నారా? లేదా ఇష్టం లేక మొక్కం చాటేశారా? అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? నన్ను ఎందుకు పిలిచావు? ఒక పనికి మాలినోడొస్తే పిలిచింది గాని మీరేంటి కొత్తగా ధ్యానాలు యోగాలు మొదలు పెట్టారంట? ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఇందులో కొత్తగా చేయడానికి ఏముంది? నా చిన్నప్పుడే నేర్చుకున్నాను. కాకపోతే మధ్యలో వదిలేశాను అంతే. కరెక్టే, కానీ లీలాకృష్ణ రాగానే మళ్ళీ ఎందుకు మొదలుపెట్టినట్టు అని అమ్మ అడుగుతుంది. చిచి, వాడు రాగానే నేను మొదలు పెట్టడం ఏంటమ్మా? నాకు అసలు వాడు వచ్చిన విషయమే తెలీదు. సర్లే, నేను ధ్యానం చేసుకోవాలి, మధ్యలో వచ్చేసాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు నాన్న. నువ్వు చాటు నుంచి చూడడం నేను కళ్ళారా చూశాను. అనుమానం లేదు, నాన్న మా దగ్గర ఏదో దాస్తున్నాడు. అందుకే లీలాకృష్ణను చూడగానే అంత కంగారు పడ్డాడు. అదేంటో నెమ్మదిగా తెలుసుకోవాలి. ఎన్నిసార్లు అడిగినా మా నాన్న బండి కొనిపెట్టడు. కనీసం ఒక ఐఫోన్ కొనమన్నా కొనడు. కాలేజీలో అమ్మాయిల ముందు పరువు పోతుందిరా. మన ఫ్రెండ్స్ అందరూ బండ్ల మీద తిరుగుతూ ఐఫోన్ వాడుతూ అమ్మాయిల ముందు బిల్డప్ ఇస్తుంటే నాకు చాలా షేమ్గా అనిపిస్తుందిరా. రేపులా ఏరే రూట్ దొరికేసినదిరా. ఎక్కడో అదిగో ఆడే. మా అక్కనైనా రిక్వెస్ట్ చేసి సెకండ్ హ్యాండ్లో బండైనా కొనుక్కుంటాను. దానికైనా ఒప్పుకుంటుందో లేదో. పాపం కుర్రోడికి ఆడపిల్లల ముందు బిల్డప్ ఇవ్వటానికి ఒక బండి కూడా కొనిలేదంట్రా. ఆఖరికి ఐఫోన్ కూడా లేదంట్రా. అవి రెండు మనం ఇచ్చామనుకో, మనం చెప్పిన పని చెప్పినట్టు చేయటానికి ఒక బకరగాడు రెడీగా ఉన్నాడు. సరే, మళ్ళీ చేస్తాను. బ్యాలెన్స్ కూడా లేదు. ఇక ఈయన్ని సెట్ చేద్దాం. మీరు? అవును, నేనే. బాధపడకు. నీ కష్టం రాష్ట్రంలో ఏ కుర్రాడికి రాకూడదు బాబు. నువ్వేమైనా ఫ్లైట్లు అడిగినావా, రాకెట్లు అడిగినావా? జస్ట్ 2 లక్షల బండే కదా అడిగినావు. అయినా అడుక్కునేవాడు కూడా ఐఫోన్ వాడుతున్నాడు. అట్లాంటిది నువ్వు ఈ డబ్బా ఫోన్ వాడటమేటి? ఏం చేస్తాం సార్, అలాంటి పూర్ ఫ్యామిలీలో పుట్టాను నేను. బాధపడబాకు, నీ లైఫ్ని నేను మారుతాను.
అంటే ఏం చేస్తారు సార్? ఏముంది, నిన్ను కూడా దొంగని చేస్తాడు. ఆ? మూసేశాను. మరేట్లేదు, నాకు అవసరమైనప్పుడు నీకు చిన్న పని చెప్తాను. ఆ పని గనక నువ్వు పూర్తి చేసినావనుకో, నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తాను. మీరు చెప్పేది నిజమా సార్? నాకు బండి కొనిస్తారా? ఐఫోన్ కొనిస్తారా? చూడు, 5 నిమిషాలు కొనిస్తాను. కాకపోతే నేను చెప్పిన పని నువ్వు పూర్తి చేయాలా? చెప్పండి సార్, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి? చెప్పండి సార్, చెప్పండి సార్, బంటి, చెప్పండి. ఎక్కడున్నావు? అక్క, వస్తున్నాను. అమ్మో, మైథిలి వస్తున్నట్టుంది. దాన్ని కంట్లో పడితే డౌట్ వస్తుంది. అది వచ్చేలోపే వెళ్ళిపోవాలా? ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలా. మీ ఇంట్లో నువ్వెవ్వరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పండి సార్, ప్రామిస్. వెరీ గుడ్. ఇగో ప్రస్తుతానికి ఈ 5,000 ఉంచుకో. నెక్స్ట్ టైం కలిసినప్పుడు నువ్వేం చెయ్యాలో, ఎలా చెయ్యాలో మొత్తం చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అతను నీతో ఏం మాట్లాడుతున్నాడు? అతనా? ఏం మాట్లాడతాడు? ఏం చదువుతున్నావు, మీ కాలేజ్ ఎక్కడా అని అడిగాడు అంతే. ఆయన అంతకు మించి ఏమడుగుతాడక్క? అది చెప్పడానికి ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? కంగారా? నేనేం కంగారు పట్టలేదే. నువ్వే అలా ఫీల్ అవుతున్నావు. నీకు అన్ని అనుమానాలే, ఎప్పుడూ అనుమానమే నీకు. నీ సంగతి నాకు బాగా తెలుసురా. తప్పు చేసినప్పుడే నువ్వు ఇంతలా కంగారు పడతావు. ఆ లీలాకృష్ణ నీకేదో చెప్పే ఉంటాడు. అది నాకు తెలియకూడదు అని దాస్తున్నావు. అదేంటో తెలుసుకుంటాను, అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. నువ్వు చెప్పేది నిజమా సుహాసిని? అవునత్తయ్య, అది చేసిన పనికి కడుపు మండి బ్యాంకుకి వెళ్ళాను. చెడామడా కడిగేశాను. ఫైనల్గా తెలిసిందేంటంటే, దాని ఫ్రెండ్ లవ్వర్కి సంబంధించిన పెళ్లి వాళ్లతో మాట్లాడబోయి పొరపాటున మన ఉత్తమ్ బాబు కోసం వచ్చిన పెళ్లి వాళ్లతో మాట్లాడిందంట. అందుకే క్షమించి వదిలేశాను. కరెక్టే వదినా. ఆ బ్యాంక్ అమ్మాయి కన్ఫ్యూజన్ వల్ల మన సంబంధం చెడగొట్టింది. కానీ ఆ విషయం మనకు మాత్రమే తెలుసు, ఆడపెళ్లి వారికి తెలియదు కదా. అందుకే ఇప్పుడే ఫోన్ చేసి ఆడపెళ్లి వారితో మాట్లాడి జరిగింది చెప్తే అర్థం చేసుకుంటారు. అంటే ఆగిపోయిందనుకున్న పెళ్లి తిరిగి జరగచ్చంటావా? సులోచన చెప్పింది కరెక్టే అత్తయ్య. ఆ మైథిలి చెప్పిన మాటల్ని పెళ్లి వాళ్ళు అపార్థం చేసుకున్నారు. కాబట్టి మన తప్పేమీ లేదని చెప్పడంలో తప్పేమీ కాదు కదా. ఇప్పుడే ఫోన్ చేసి జరిగింది చెప్తాను, అర్థం చేసుకున్నారా సరే, లేదా మన అబ్బాయికి మరో సంబంధం చూసుకుందాం. అది నిజమే. పెళ్లివారి దృష్టిలో నా మనవడి మీద పడ్డ నింద పోవాలి అంటే వాళ్లకు నిజం తెలియాలి. వాళ్ళకి ఫోన్ చేసు హాసిని. అలాగే అత్తయ్య. చెప్పింది అర్థమైంది కదండి. మైథిలి అనే అమ్మాయి చేసిన పొరపాటు వల్ల ఈ అపార్థాలన్నీ వచ్చాయి. నిజానికి మా అబ్బాయి ఎవ్వర్నీ ప్రేమించలేదండి. మేము ఎవర్ని చూపించి తాళి కట్టమంటే వారి మెళ్ళో తాళి కడతాడు. 24 క్యారెట్స్ గోల్డ్ వాడు. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. సారీ అండి, జరిగిందంతా మాకు తెలియక మా అమ్మాయికి వేరే సంబంధం చూశాము. మరో వారంలో పెళ్లి. మీ కుటుంబం తప్పకుండా రావాలి. అంటే ఇంతలోనే సంబంధం ఫిక్స్ అయిపోయిందా?
పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందండి. మీరు పెళ్లికి తప్పకుండా రావాలి. ట్రై చేస్తాం. ఉంటా. ఏమైంది సుహాసిని? పెళ్లి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మరో సంబంధం ఖాయం చేసుకున్నారంట అత్తయ్య. వచ్చే వారమే పెళ్లి కూడా నిశ్చయమైందంట. పోతే పోని, ఊరేం గొడ్డుపోయిందా? మలినేని జానకమ్మ మనవడంటే ఇంటి ముందు క్యూ కడతారు. దాన్ని తలదన్నే సంబంధం తీసుకొస్తాను. నా మనవడికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను. మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి ఫోన్ చేసి దానికన్నా గొప్ప సంబంధం తీసుకురమ్మని చెప్పు. అలాగే అత్తయ్య. దీనంతటికీ కారణం ఆ మైథిలీనే కదొదినా? అవును శుభప్రద. బంగారం లాంటి సంబంధాన్ని సర్వనాశనం చేసింది. అయితే ఏంటి, నా కొడుక్కి ఇంతకంటే గొప్ప సంబంధం తీసుకొస్తాను. బంగారం, నువ్వు రెస్టారెంట్కి రావడం ఏంటి? ఆడపెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం ఏంటి? నా ఫ్రెండ్ కూడా చెడగొట్టలేకపోయిన సంబంధాన్ని నువ్వు చెడగొట్టడం ఏంటి? ఇదంతా కళా నిజమా అనిపిస్తుంది తెలుసా? ఏ దేవత వచ్చి ఈ సంబంధాన్ని ఆపుతుందా అని టెన్షన్ పడుతుంటే నా దేవతే వచ్చి నా పెళ్లి చూపులు ఆపింది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బంగారం. ఉత్తమ్, ఏంటమ్మా? ఆ అమ్మాయి ఎవరు? అమ్మో, కొంప తీసి నా ల్యాప్టాప్లో ఉన్న ఫోటో అమ్మ చూసేసిందా? ఏ అమ్మాయమ్మా? అదే ఇంతకు ముందు నువ్వు ల్యాప్టాప్లో చూస్తూ ఉన్నావే, ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నాను. అమ్మో, డౌట్ లేదు, సులోచన అమ్మ చూసేసింది. ఓహో, ఆ అమ్మాయా? యుఎస్లో నా ఫ్రెండ్ అమ్మా. ఫోటో పంపిస్తే చూస్తున్నాను. నేను నమ్మను. ఓన్లీ ఫ్రెండే అయితే నువ్వు అలా బోర్లా పడుకొని తన్మయత్వంతో అస్సలు చూడవు. కానీ నువ్వు ప్రపంచాన్ని మర్చిపోయి ఫీల్తో చూస్తున్నావంటేనే అర్థమైపోతుంది. నా దగ్గర నిజం దాచాలని ట్రై చేయకు. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదూ? ఇంత తొందరగా దొరికిపోయావేంట్రా? నీ డ్రీమ్ గర్ల్ని కలిసి తన మనసులో ఏముందో తెలుసుకునేంత వరకు నీ ప్రేమ విషయం మాత్రం ఇంట్లో బయట పెట్టకూడదు. అమ్మకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. హే, ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజంగా నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తే నీకు చెప్పనా? ఏమో, మీ నానమ్మ దగ్గర భయపడినట్టు నా దగ్గర కూడా భయపడుతున్నావేమో అని అడిగాను. కానీ ఒక్కటి, నువ్వు సిన్సియర్గా ఏ అమ్మాయినైనా లవ్ చేస్తే ఫస్ట్ నాకే చెప్పాలి. నా కాబోయే కోడల్ని ఫస్ట్ నేనే చూడాలి. అలా నాకు మాటివ్వు. ఏంటమ్మా నువ్వు? నీ కొడుకు గురించి నీకు తెలీదా? నేనెవరినైనా లవ్ చేస్తే ఫస్ట్ నీకే చెప్తాను. ఆ అమ్మాయిని ఫస్ట్ నీకే పరిచయం చేస్తాను, సరేనా? నా బంగారు తండ్రి, నీ గురించి నాకు తెలీదా? నువ్వు నచ్చిన అమ్మాయిని ప్రేమించు, కానీ ఆ అమ్మాయి మా అందరికీ కూడా నచ్చాలి. అర్థమైందా? అలాగే అమ్మా, నాకు నచ్చిన అమ్మాయి మీ అందరికీ నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను. అలా అని నీకు మాటిస్తున్నాను, సరేనా? సరే నాన్న, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, పడుకో. ఓకే అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్.
జానకమ్మ గారి అకౌంట్స్ ఇంకా మన దగ్గరకు రాలేదు. మైథిలిని కనుక్కుందాం. ఒక నిమిషం. మైథిలి, ఒకసారి నా క్యాబిన్కి రామ్మా. ఓకే సార్. మీరు ఫామ్ ఫిల్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. రామ్మా. చెప్పండి సార్. అమ్మా మైథిలి, ఒకసారి ఆ జానకమ్మ గారి అకౌంట్స్ గురించి నీకు గుర్తు చేద్దామని పిలిచాను. సారీ సార్, వాళ్ళ అకౌంట్స్ మన బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించడం నా వల్ల కావడం లేదు. మీ కళ్ళతో మీరే చూశారు కదా, ఇప్పటికే వాళ్లతో నాకెన్నిసార్లు గొడవ జరిగిందో. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి నేను బద్ధ శత్రువుని. నా ముఖం చూడ్డానికి కూడా వాళ్ళు ఇష్టపడడం లేదు. అలాంటప్పుడు ఇంత పెద్ద పనిని నన్ను అపాయింట్ చేయడం కంటే వేరే వాళ్ళని అపాయింట్ చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది. అంతేనంటావా? అవును సార్. కనీసం వేరే వాళ్ళు వెళ్తే అయినా వాళ్ళ మనసు మార్చుకుని మన బ్రాంచ్కి అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తారేమో అనిపిస్తుంది. చాలే, నిన్ను పిలిచింది నువ్వు సలహా చెప్తావని కాదు, పని ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్తావని. ఎందుకు సార్ నన్నే టార్గెట్ చేస్తారు? మన ఆఫీస్లో చాలా మంది స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరో ఒకరిని ఈ పనికి అపాయింట్ చేయొచ్చు కదా. చెయ్యొచ్చు. వాళ్ళకి నీ అంత టాలెంటు ఓర్పు ఉండాలిగా. అన్నిటికీ మించి నువ్వు అప్లై చేసుకున్న 50,000 లోను నీకు కావాలిగా. అవును సార్, 50,000 లోన్ కోసం ఎప్పుడూ అప్లై చేశాను, కానీ మీరు మాత్రం శాంక్షన్ చేయడం లేదు. ప్లీజ్ సార్, మా తమ్ముడు చేసిన మిస్టేక్ వల్ల అర్జెంటుగా 20,000 రూపాయలు అప్పు కట్టాలి. లోన్ శాంక్షన్ చేయండి సార్. ఇప్పుడే శాంక్షన్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే నువ్వు ఒక చిన్న పని చెయ్యాలి. చెప్పండి సార్, 10 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తాను. నాకు తెలుసమ్మా నీ టాలెంటు. నువ్వేం చెయ్యాలంటే అర్జెంటుగా జానకమ్మ గారి ఆఫీస్కి వెళ్ళాలి. స్వామి, కారణం ఏంటో తెలియదు కానీ నిన్న మా ఉత్తమ్ బాబుకొచ్చిన పెళ్లి సంబంధం చెడిపోయింది. అతి త్వరలో అంతకంటే మంచి సంబంధం వచ్చేలా ఆశీర్వదించు స్వామి. మీ ప్లాన్ పూర్తయింది సార్. మీరు చెప్పినట్టుగానే ఉత్తమ్ గాడి కార్ బ్రేకులు తీసేశాను. ఇంకాసేపట్లో యాక్సిడెంట్ అవ్వడం, ఆ యాక్సిడెంట్లో ఉత్తమ్ చావడం కన్ఫర్మ్ సార్. అర్థమైంది సార్. మీరు లోన్ శాంక్షన్ చేయాలంటే
నేను జానకమ్మ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంప్లాయీస్ అకౌంట్స్ అన్నీ మన బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించాలి, అంతేగా? వెరీ షార్పు. ఎగ్జాక్ట్గా అదే చేయాలి. సారీ సార్, ఆ ఒక్క ఆఫీస్కి తప్ప వేరే ఏ ఆఫీస్కి వెళ్ళమన్నా వెళ్తాను. కుదరదమ్మా. అయితే ఆ ఒక్క ఆఫీస్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ గురించి నువ్వే చూసుకోవాలి, మిగతా వాటి గురించి మేం చూసుకుంటాం. కాదు కుదరదు అంటే లోన్ శాంక్షన్ చేయడం నాకు కుదరదు. అర్థమైంది సార్, ఇప్పుడే బయలుదేరుతా. ఆల్ ది బెస్ట్. అమ్మా, సిన్సియర్ ఎంప్లాయీస్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తే తప్ప పని జరగట్లేదు. అమ్మా.